కరీంనగర్ బీఆర్ఎస్ కథన బేరీ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు మనకి లైవ్ లో అందిస్తారు. వేణు, కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి చూసుకుంటే బోయినపల్లి వినోద్ కుమార్ ఇప్పటికే ప్రకటన నేపథ్యం, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే ముఖ్యంగా చూసుకుంటే సెంటిమెంట్ ఉన్న జిల్లా కరీంనగర్ సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంటే కాన్స్టిట్యున్సీ అంటే 7 కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 1,00,000కు పైగా ప్రజలు వస్తారన్న నేపథ్యంలో వారికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు కరీంనగర్ పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారిందని చెప్పొచ్చు. అంటే సీఎం కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ గారికి మొదటి నుంచి కూడా కరీంనగర్ పట్టణంపై అమితమైన ప్రేమని చెప్పాలి. నాడు తెలంగాణ ఉద్యమం కూడా 2001లో కూడా ఇదే సింహగర్జన సభ ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి ప్రారంభించిన నేపథ్యం. అంటే నాటి నుంచి నేటి వరకు కూడా కరీంనగర్ జిల్లా ప్రజానీకం అంతా కూడా కేసీఆర్ బాటలో నడిచిన నేపథ్యం. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పర్యటించడం, కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం కాదు, పార్లమెంటులో గులాబీ జెండా ఎగరాలి, తెలంగాణ బలం గలం వినిపించాలంటే తప్పనిసరిగా గులాబీ జెండా ఎగరాల్సిందని చెప్పిన నేపథ్యం ఒకైతే ఈ రోజు ఈ భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అంటే కొంతమంది కార్యకర్తలు చేరుకుంటున్నారు, మహిళలు చేరుకుంటున్నారు. అంటే కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని వినాలనే నేపథ్యంలో ప్రస్తుతం మనకు కొంతమంది అందుబాటులో ఉన్న వార్త సార్ చెప్పండి, అంటే ఈ సభకు 1,00,000 పైగా జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. కరీంనగర్ అంటేనే సెంటిమెంట్ ఉన్న జిల్లా, దీన్ని అంటే ఎంతమంది రావచ్చు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది? ఈరోజు లోక్సభ ఎన్నికల్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఎన్నికల శంకర్రావు పేరు మీద కరీంనగర్ కథన పేరు మీద భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 1,00,000 పైగా కూడా గ్రామాల నుంచి యువత, ముఖ్యంగా మహిళా సోదరిమణులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈరోజు కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు వినోదన్న గారు ఒక తెలంగాణ ఉద్యమకారుడు. వారు తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా పనిచేసిరు, తెలంగాణ సాధన కోసం పార్లమెంట్లో కానీ మరి ఇతర పార్టీల సహకారంతో కానీ సాధించినటువంటి గొప్ప నాయకుడని కూడా ఇవాళ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి పేరు ఉన్నది. అదేవిధంగా గత పార్లమెంటు సభ్యునిగా కూడా పార్లమెంట్ లోపల అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు వినోద్ కుమార్ గారు. ముఖ్యంగా కరీంనగర్ను కూడా ఒక అద్భుతంగా స్మార్ట్ సిటీ పేరు మీద ఇవాళ తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఉద్యమకారునికి ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఈ కరీంనగర్ ప్రజానీకము మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓకే, చెప్పండి అమ్మా, అంటే మహిళలు పెద్ద ఎత్తున ఇప్పుడే అంటే తరలి వస్తున్న నేపథ్యం ఎట్లా అనిపిస్తుందమ్మా? ఈరోజు కరీంనగర్లో కేసీఆర్ సభకు కథనబేరి అని పేరు పెట్టిర్రు. ఈ సభకు భారీ బహిరంగ సభ అని మేము మొట్టమొదటిసారి పెట్టుకున్నాము. ఈ సభకు మహిళలు 50,000 60,000 మంది దాకా మహిళలు వస్తారు. మాకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు అంబేద్కర్ తర్వాత కేసీఆర్ కి మేము అడగక ముందే మాకు అన్నం పెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. దళిత బంధు అనే పదవి, ఆ పదము ఎవ్వరికి రాలేదు, ఎవ్వరు ఆలోచించలేదు. ఈ 70 సంవత్సరాలలో మా దళితులకు కోసం ఆలోచన చేసిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ గారు మాకు దళిత పక్షనేత. ఆ పక్షనేత కోసము మేము ఈరోజు అన్ని మండలాల నుంచి, గ్రామాల నుంచి, పట్టణం నుంచి, అన్ని 7 కాన్స్టిట్యున్సీ నుంచి మహిళలు కానీ, దళితులు కానీ అన్ని కులాల నుంచి తరలి వస్తున్నారు. ఈ సభను విజయవంతం చేస్తారు. 1,00,000కు పైగా ఈ సభకు వస్తుండ్రు. దళిత పక్షానైతే కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు పార్లమెంటుకు పంపించడం ఖాయము. యువత అందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. దీనికోసం నేను కూడా కష్టపడుతున్నాము. ఇప్పటికీ యువత కూడా మండలాల, గ్రామాలలో కమిటీలు వేసి వాళ్ళను నిద్రపోకుండా చేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ కోసము, పార్టీకి పనిచేస్తాము, ముందుకు తీసుకెళ్తామని నేను విన్నవించుకుంటున్నాను. చెప్పండి, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మహిళా పక్షపాతిగా ఎన్నో దళిత బంధు కార్యక్రమాలు చేశారు. ఈ రోజు అంటే కూలీ స్థాయి నుంచి ఓనర్ స్థాయికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు అని చెప్తున్న నేపథ్యం, అంటే మహిళా పక్షం ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తారు? మహిళల పక్షపాతి కేసీఆర్ గారు. ఎందుకంటే మొట్టమొదటిగా దేశంలో ఎక్కడా లేని విధంగా 50% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలల్లో మహిళలకు రాజకీయాల్లో అన్ని రంగాల్లో రాణిస్తారనేసి నిరూపించింది కేసీఆర్ గారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించింది కేసీఆర్ గారు. అదేవిధంగా మహిళలను ఉద్దేశించి ప్రతి సంక్షేమ పథకాన్ని పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు కూడా సంక్షేమ పథకాలను అందించిండ్రు. మేమస్తము, మార్పు తెస్తాము, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాం
ఇస్తామని చెప్పిండ్రు ఇప్పుడు వచ్చిన నాయకులు. కానీ కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆ తులం బంగారం దేవుడెరుగు కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వలేకపోతున్నారు. పుట్టిన బిడ్డ కేసీఆర్ గారి కిట్టు ఇచ్చి ఆదుకున్నది ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారనే చెప్పవచ్చు. పుట్టడమే బేటీ బచావో బేటీ పడావో అని ఆచరణకే, కానీ పుట్టిన బిడ్డల దగ్గర నుంచి అందరికీ కళ్యాణ లక్ష్మి గాని ఒంటరి మహిళా పెన్షన్స్ గాని అన్నింటినీ ఇచ్చి ఆదుకున్న నాయకుడు బాపు కేసీఆర్ గారు. ఆయనను ఇప్పుడు మిస్ అయినామని ప్రజలందరూ అనుకుంటున్నారు. కేసీఆర్ గారిని మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలల్లో పార్లమెంట్కి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతోటి గెలిపించుకొని పార్లమెంట్కి పంపించి కేసీఆర్ గారి దళాన్ని బలాన్ని పార్లమెంట్లో ఢిల్లీలో వినిపించాలని కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున యూత్ కూడా తరలిస్తుండ్రు, ఏంటి అసలు ఈ యొక్క సభకు విద్యార్థి విభాగ నాయకులు కానివ్వండి, యువత నాయకులు కానివ్వండి పెద్ద ఎత్తున కూడా ఈ సభకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరి మార్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మోసాలకు మరి గురి అయి మరి కేసీఆర్ గారిని కోల్పోవడం జరిగిందనే ఒక ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున కూడా ఈసారి సభను విజయవంతం చేసి కేసీఆర్ గారు ఇక్కడ మాట్లాడేది విని మరి ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్పి మరి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మరి గౌరవ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఎంపీ వినోద్ కుమార్ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది. గత 90 రోజులుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో చెప్పినటువంటి హామీలను కూడా ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. అదేవిధంగా ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను కూడా మరి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణకు మరి ఈ ఎన్నికల్లో మరి దాదాపుగా పార్లమెంటు స్థానాలు గెలిస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం అదేవిధంగా తెలంగాణ హక్కులు కూడా కాపాడుకునేందుకు వీలవుతుంది అనేది ఒక ఉద్దేశంతో కూడా ఈ సభను కూడా పెద్ద ఎత్తున కూడా మరి విజయవంతం చేసేందుకు విద్యార్థి యువత నాయకులందరూ కూడా మరి ముందరికి రావడం జరుగుతుంది. ఇది మొత్తం మీద స్వేచ్ఛ ఏదేమైనా కానీ పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, యువత కావచ్చు, కేసీఆర్ ఇచ్చే అమూల్యమైన సందేశం. ఎందుకంటే మహిళా పక్షపాతిగా మహిళలకు ఎన్నో కార్యక్రమాలు, రైతు పక్షపాతిగా రైతులకు ఎన్నో కార్యక్రమాలు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున తరలి వచ్చేందుకు సంసిద్ధులైతున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే నేపథ్యంలో మహిళల రుణం తీసుకునేందుకు కేసీఆర్ గారి సభకు వస్తున్నామని చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ సాయంత్రం సభకు 1,00,000 పైగా వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ ఇది ఇక్కడ O2 స్టూడియో. రైట్ వేణు.